ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా మా ఇంటికి విజిట్ చేసినప్పుడు మా బావగారు గొంతు నుంచి మాకైతే ఈ క్రాబ్స్ని తీసుకొచ్చారు. ఈ గొంతు ఎక్కడ ఉంటుందంటే మల్కీపురం నుంచి అంతర్వేద వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటుంది. ఈ పీతల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి వచ్చేసి కంప్లీట్గా గుడ్డు పీతలు అన్నమాట. చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి, ఎందుకంటే వీటిలో మొత్తం అంతా కూడా గుడ్డు ఉంటుంది కాబట్టి చాలా కాస్ట్ అయితే చెప్పారు. సో మొత్తానికైతే ఫైనల్గా చాలా డేస్ అయింది గుడ్డు పీతలు తిని. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. అయితే ఈ పీతల్ని మా నాన్నమ్మ గారు బాగా శుభ్రం చేసి ఈ విధంగా కర్రీ కోసం అని చెప్పేసి శుభ్రం చేసి బాగా కట్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి మొత్తం అంతా కూడా మా అమ్మగారు చేస్తున్నప్పుడు నేను వీడియో తీయడం జరిగింది. ఈ గుడ్డు పీతల్లో వంకాయ వేసుకుని కర్రీ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ పీతల పులుసు పెట్టాలంటే అందరికీ అవ్వదు, ఎవరికో కానీ అవుతుంది. సో అప్పుడే టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మగారు శుభ్రం చేసినప్పుడు ఈ డెక్కలు పైన ఉన్నాయి కదా, ఇవైతే అసలు రావట్లేదు అనమాట. కత్తితో కొట్టి చాలా ట్రై చేశారు, అంటే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట వాటి డిప్పలన్నీ కూడా. ఫైనల్గా అయితే మేము 1 కేజీ పీతలు తీసుకున్నాము. దాంట్లో 2 పెద్ద పీతలు, ఇంకొక 2 చిన్న పీతలు వచ్చాయన్నమాట. ఈ పీతల్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా గుడ్డుతో నిండిపోయింది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా తిన్నవారు ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదంతా బాగు చేసాక కూడా పీతలు కదులుతున్నాయి, మీరు చూస్తారని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు పీత మరుము తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వాటి పైన ఉన్న డిప్పల పైన ఈ శన అయితే ఉంటుందన్నమాట. మనం తీసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్నది వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి.